కృష్ణ. మనం పవిత్రమైన ధనుర్మాస యాత్రను ఈరోజు 26వ రోజుకు చేరుకున్నాం. నిన్నటి వరకు గోపికలు శ్రీకృష్ణుని నిద్రలేపి ఆయన గుణగణాలను కీర్తించి సింహాసనం మీద కూర్చోబెట్టి తమ కష్టాలను పోగొట్టమని వేడుకున్నారు. ఇక ఈరోజు తమ వ్రతానికి కావలసిన పరికరాలను అడుగుతున్నారు. పైకి చూస్తే అవి కేవలం పూజా సామాగ్రిలా కనిపిస్తాయి. కానీ అంతరార్థంలో ఇవన్నీ భగవంతునితో శాశ్వత సంబంధాన్ని కోరుకునే సంకేతకాలు. గోపికలు కృష్ణుణ్ణి మణివర్ణ అని పిలుస్తున్నారు. అంటే నీలమణి వంటి కాంతి గలవాడా అని అర్థం. ఈ పిలుపులోనే ఒక ఆప్యాయత, ఒక చనువు ఉంది. పెద్దలు చూపిన దారిలో మేము మార్గశీర్ష స్నానం చేయడానికి వచ్చాము. మాకు కావలసిన వస్తువులను ఇవ్వు స్వామి అంటూ గోపికలు ఈ పాసురంలో జాబితాను ఏకరువు పెడుతున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఓ ఆశ్రిత వాత్సల్యం కలవాడా, నీలమణి వంటి రంగు కల ఓ స్వామి, మా పెద్దలు ఆచరించినట్లుగా మేము కూడా ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించడానికి వచ్చాము. మాకు ఏమి కావాలో అడుగుతున్నాము. దయచేసి విను. ఈ భూమండలం అంతా దద్దరిల్లేలా శబ్దం చేసే నీ పాంచజన్యం లాంటి పాలవన్య శంఖాలను మాకు ఇవ్వు. అలాగే గొప్ప ధ్వనిని చేసే పెద్ద డంకాను అంటే వాద్యాన్ని, నీకు మంగళం పాడే భక్తులను అంటే పల్లాండు పాడే వారిని మంగళకరమైన దీపాలను, జెండాను మరియు మాపై నీడని ఇచ్చే పందిరిని, చాందిని మాకు ప్రసాదించు. ప్రళయకాలంలో వటపత్రంపై పవలించిన ఓ స్వామి, దయతో మాకు వీటిని అనుగ్రహించు అని గోపికలు వేడుకుంటున్నారు. ఈ పాసురంలో గోపికలు అడిగిన ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రతి వస్తువు వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. వారు మొదలు అడిగింది శంఖం. అది కూడా సామాన్యమైనది కాదు. కృష్ణుడి చేతిలో ఉండే పాంచజన్యం లాంటిది కావాలట. శంఖం ప్రణవనాదానికి అంటే ఓంకారానికి ప్రతీక. ఆ నాదం అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత పెద్ద డంకా అడిగారు. ఇదెందుకు? అందరినీ ఒక చోటు చేర్చడానికి. భక్తి అనేది ఏకాంతంలో చేసేది కాదు, అందరితో కలిసి సత్సంగంగా చేయాలి అని దీని అర్థం. ఇక పల్లాండు పాడేవారు అంటే తోటి భక్తులు కావాలి. భగవంతుణ్ణి చేరడానికి మనకు గురువులు, తోటి భక్తుల సహకారం చాలా అవసరం. మంగళ దీపం అంటే జ్ఞానదీపం. మనలోని అజ్ఞాన చీకట్లు పోయి భగవంతుడు స్పష్టంగా కనిపించాలంటే ఆ జ్ఞానదీపం కావాలి. ధ్వజం మరియు వితానం అంటే జెండా మరియు గొడుగు అనేవి కైంకర్యానికి, భగవంతుని సేవకు సంకేతాలు. అంటే గోపికలు అడిగింది వస్తువులను కాదు, భగవంతుని సాన్నిధ్యాన్ని, ఆయన సేవను, ఆయనతో ఉండే భాగ్యాన్ని. చివరగా గోపికలు కృష్ణుడిని ఆలినిలియాయి అంటే వటపత్ర సాయి అని పిలిచారు. ప్రళయకాలంలో ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోయినప్పుడు ఈ సమస్త లోకాలను ఒక చిన్న పొట్టలో దాచుకుని ఒక చిన్న మర్రి ఆకు మీద పసిబిడ్డగా పవలించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. అంతటి మహాప్రళయంలోనే లోకాలను కాపాడిన వాడికి ఇప్పుడు మాకు ఈ చిన్న కోరికలు తీర్చడం ఒక లెక్క అని గోపికల నమ్మకం. ఇది మనకు ఏం నేర్పిస్తుందంటే, మనం దేవుణ్ణి అడిగేవి లౌకికమైన కోరికలు కాకూడదు. స్వామి, నీ సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వు, నీ నామాన్ని పలికే గొంతునివ్వు, నిన్ను చూసే కళ్ళను ఇవ్వు అని అడగాలి. మనం అడిగే కోరికలు మనల్ని భగవంతుడికి దగ్గర చేసేలా ఉండాలి తప్ప సంసారంలో బంధించేలా ఉండకూడదు. ఈరోజు మనం కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి మాకు మంచి బుద్ధిని, సత్సంగాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అప్పుడే మన జీవితం ఆనందమయం అవుతుంది. ఆండాల్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ.